తాజాగా పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన 3 రోజుల పాటు నడిచింది ఇవాల్టి వరకు. సో నిన్న ఆయన తన పులివెందుల పర్యటన సందర్భంగా ఒంటిమిట్ట ఆలయానికి సంబంధించినటువంటి ఇద్దరు అర్చకులు, మనోజ్ కుమార్, శ్రావణ్ కుమార్, వీళ్ళిద్దరును తర్వాత బోయినపల్లి, రాజంపేట మండలం బోయినపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి పార్థసారథి, ఈ ముగ్గురు అర్చకులు ఆయనకి ఈ శేషవస్త్రం కప్పి రాములరి తోమాల ముత్యాల తలంబరాలు అందజేసి వేద ఆశీర్వచనం అందించారు వైఎస్ జగన్ కి. ఏదో ఒక మాజీ ముఖ్యమంత్రి కదా అనే గౌరవంతో, పులివెందుల స్థానిక శాసనసభ్యుడు కదా అనే గౌరవంతో, తర్వాత కడప ప్రజలతోటి ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం కావచ్చు. సో ఇదంతా బాగానే జరిగింది. ఆయన ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకుని హఠాత్తుగా అధికార దుర్వినియోగం చేశారు, దీనికి వివరణ ఇవ్వాలంటూ ఈ ముగ్గురు దేవస్థానానికి సంబంధించినటువంటి సిబ్బంది, ముగ్గురు అర్చకులకు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి టీటీడీ. అంటే ఎలా తీసుకోవాలి, ఎక్కడికి పోతున్నారు వీళ్ళు? ఒక దేవునికి సంబంధించినటువంటి ఆశీర్వచనం ఇచ్చారు, అందులో ఇక్కడ అధికార దుర్వినియోగం లేదు, లేదా అవినీతి లేదు, మరొకటి లేదు. దైవానికి సంబంధించిన ఒక కార్యక్రమం, పెద్ద ఆయన వచ్చారు కదా అని చెప్పి ఆశీర్వచనం ఇచ్చి ఉండవచ్చు. అందులో ఏం తప్పు కనిపించిందో టీటీడీ వాళ్ళకి, టీటీడీ వాళ్ళు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. సార్ ఒకటి సార్, మెయిన్ ఏంటంటే ఆయన అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి, అందులోనూ రాజారెడ్డి గారి నుంచి రాజశేఖర రెడ్డి గారి నుంచి ఆ ఏరియా పరిసర ప్రాంతాలంతా వాళ్ళకి నోటెడు కొట్టిన పిండి లాంటి పరిస్థితి. సో ఇటువంటి అప్పుడు ఒక స్థానిక ఎమ్మెల్యేకి శేషవస్త్రం ఇవ్వకూడదా? ఒక మాజీ ముఖ్యమంత్రి అని మనం గౌరవంగా అనుకున్న వాళ్ళు అనుకోలేకపోయినా ఎలా ఇస్తావు అతనికి? అతనేమన్నా ముఖ్యమంత్రి? అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి కాకపోవచ్చు, ఒక ఎమ్మెల్యే కదా. ఒక స్థానిక ఎమ్మెల్యేకి ఆ ఏరియా పరిసర ప్రాంతాల్లో ఏ గుడికి వెళ్ళినా సరే ఇదే మర్యాదతో ఇస్తారు కదా. ఇప్పుడు సపోజ్ వైసీపీలో ఉండే ఏ ఎమ్మెల్యే అయినా ఆ కాన్స్టిట్యున్సీ గుడికి ఇప్పుడు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలకు కూడా ఇదే మర్యాదల తగ్గకుండా ఇవ్వాలి కదా. అది ప్రోటోకాల్ డ్యూటీ కదా, ప్రోటోకాల్ లో డ్యూటీస్. సో మొన్నటి రోజు కొలికపూడి శ్రీనివాస్ గారికిను ఆ చిన్ని అనుకుంటా, చిన్నేనండి, చిన్ని గారికి గొడవ జరిగినప్పుడు అతను ఎడ్యుకేటర్, ఆ కొలికపూడి శ్రీనివాస్ గారు, ఆయన అంటున్నారు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేని ఫస్ట్ నాకు ఇవ్వాలి, నా తర్వాత ఎంపీకి, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే నేను కదా అని ఒక 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 పాయింట్ ని రేస్ చేసినారు. సో ఇటువంటప్పుడు అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు నెత్తన పెట్టుకొని ఆయన డ్యూటీ చేసినారు. ఏమంటే ఆయన నేనేం అడుక్కోలేదు, ఇది నాకు రావాల్సినటువంటి హక్కు, ఇది నా ప్రోటోకాల్ అన్నారు. మరి ఇప్పుడు కూడా మీరు చూడండి, జగన్ గారు ఆయన ఒక హైందవ ధర్మాన్ని కాపాడరని వీళ్ళే అంటారు. పోనీ ఆయన ఒక హిందువు కాదని వీళ్ళే అంటారు. ఆయన దేవుణ్ణి వెటకరిస్తాడు, ఇంట్లో టెంట్లు వేసుకొని సెట్టింగ్లు పెడతాడని వీళ్ళే అంటారు. లేదు ఒంటిమిట్ట దేవాలయానికి వచ్చారు. అది కూడా ఎప్పుడు? రాములు వారి కళ్యాణం జరిగేటప్పుడు మీకు పోటీగా ఏమన్నా వచ్చారా? పూజారులు మిమ్మల్ని కాదని ఆయన్ని ఏమన్నా గౌరవించారా? కాదు కదా. అటుగా పర్యటన వెళ్తున్నప్పుడు స్వామివారి దేవాలయం కాబట్టి, చాలా ప్రతిష్టమైంది కాబట్టి, మనం భద్రాచలాన్ని మనం తెలంగాణ డివిజన్ అప్పుడు మిస్ అయ్యాము. మనకి ఒంటిమిట్ట రామాలయం అంతటి ప్రసిద్ధమైన ఆలయం కాబట్టి ఏదో వెళ్ళారు, శేషవస్త్రం లేకపోతే తోమాలు లేకపోతే తలంబ్రాలు, ఇవన్నీ ముత్యాల తలంబ్రాలు ఇచ్చారు అంటే అంత గౌరవంగా చూడాల్సిన అవసరం ఏంటి అంటే అది ప్రోటోకాల్. అక్కడ ప్రశ్న కూడా ఏం సంధించినారంటే, మీరు చెప్పిన ఆన్సర్లు గనక మాకు ఏకీభవించకపోతే మేము తగు చర్యలు తీసుకోగలం. అంటే మీకు నచ్చే ఆన్సర్లు ఏదో చెప్పండి, అవే రాస్తారు. పేపర్ లీక్ చేయండి, పాపం ఉద్యోగస్తులు రోడ్డున పడిపోతారు కదా. అంటే నేను కూడానండి మొన్న కడప మైదుకూరు కేసు పని మీద వెళ్ళినప్పుడు కడపకి వెళ్ళినప్పుడు తొలి గడప వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం నాకు చాలా ఆనవాయితీ. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పూజారి గారు అడిగారు, అమ్మా మీరు లాయర్ రజనీ కదా అంటే, అవును స్వామి అన్నాను. అయితే ఆయన అన్నారు, అమ్మ మీరు స్వామి వారి విషయంలో చాలా గట్టిగా నిలబడ్డారమ్మా, మీకు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఉంటాయి. అందులోనూ మీరు చెప్పారు స్వామివారి లడ్డూలో కల్తీ అయితే కొండ ఎక్కనిస్తారా? ఎవరో అదేంటది ఎక్కడో అయోధ్యలో భక్తులు తిన్నారంటారా? స్వామివారికి గంట కొట్టి ప్రసాదం పెట్టి లోపల పెట్టినప్పుడు స్వామివారి కూడా ఆరగిస్తారనే కదా మీరు ఆ నైవేద్యం పెడుతున్నారు. అంటే గర్భగుడిలోకి పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు వెళ్ళిందా అని చాలా బాగా అడిగారమ్మా. ఆయనకి ఒళ్ళంతా కళ్ళే ఉంటాయి, కలియుగంలో ప్రత్యక్ష దైవం ఆయన. అటువంటి ఆయన్ని మోసం చేయగల వాడు ఎవరన్నా ఉన్నారా?
వీళ్ళు మాటలు చూస్తుంటే స్వామి వారిని కూడా కించపరిచే పరిస్థితికి వచ్చేసిందమ్మా. ఇవేమి రాజకీయాల్లో దేవుణ్ణి వాడడం రైట్. ఏంటో అంటూ అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడితే నాకు చాలా ఓకే. భయం వేసిందండి. పాపం ఆ పూజారిని ఏమన్నా మార్చేస్తారేమో, మనకెందుకు వచ్చిందిలే అని. పోనీలేండి పూజారి గారు, మీ పనులు మీరు చేయండి, నా పనులు మేము చేస్తాం, ఇంక చేసేదే ఉంది, అందరూ అనుభవించాల్సిందే, పరిస్థితులు వేరు అంటే, లేదు లేదు ఎవరు అనుభవించక్కర్లా, ప్రతి ఒక్కరిని స్వామివారు చూస్తారమ్మా ఆయన కళ్ళతో, ఎవ్వరికి అన్యాయం చేయరు, ఆయన మీద నిందలేసిన వాడిని ఎవ్వడు కూడా ఆయన వదలడు అని కూడా అక్కడ వాళ్ళు ప్రస్తావించారండి. అప్పుడు అనుకున్నాను, ఆ దేవాలయాల్లో మాత్రం మనస్ఫూర్తిగా ఈ లడ్డూ కల్తీ అనేది అందరి పూజారుల మనసుల్లో కూడా బాగా నొచ్చుకుందండి. బయటికి ఓకే. చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే రైట్. పాపం వాళ్ళు తిరగబడేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ కడుపులో అవునండి. ఆ బాధ ఉంది. రాజకీయాల్లోకి దేవుణ్ణి వాడతారా? దేవుడు లడ్డూలో కల్తీ అని, పంది కొవ్వు అది ఇదని ఎవరిచ్చిన కాగితాలు పట్టుకొని మీరు మాట్లాడేస్తున్నారంటూ వాళ్ళ మనసులో బాధ ఉంటదండి. ఎందుకంటే వాళ్ళు కనీసం వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ కూడా తినకుండా చాలా నిష్ఠాగరిష్టగా ఉండేటటువంటి బ్రాహ్మణులు, చాలా ఆధ్యాత్మికంగా పూజ చేస్తారు కదా! సో ఇక్కడ అంటే ఇంత చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంది కదండీ! మరి సింహాచలంలో లడ్డూ ప్రసాదంలో నత్త వచ్చిందండి. దాని మీద అవును. ఏం యాక్షన్ తీసుకున్నారండి? ఏ అధికారిని సస్పెండ్ చేసినారండి? సార్ రైట్. అసలు పరకామణి కేసులో, సింహాచలం పరకామణి కేసులో 50,000 కట్ట డబ్బులు కళ్ళ ముందు దొంగతనం చేస్తే, ఆ కేసుని ఎఫ్ఐఆర్ ఏస్తే, దాంట్లో ఆ తాలూకా ముద్దాయిని కనీసం కస్టడీలోకి తీసుకోలేదండి. నేను ఒకరోజు విజయనగరం ఎస్పీని అడిగినట్టున్నాను. అదేంటి సార్ కస్టడీలోకి తీసుకోలేదంటే, రజనీ గారు దొంగతనాల్లో 2 రకాలుంటాయి. ఇది నోట్ చేసుకోవాలి. సార్ దొంగతనాల్లో 2 రకాలుంటాయండి. ఒకరేదన్నా మనకి వస్తువు అప్పజెప్పినప్పుడు, ఆ వస్తువుని మనం దొంగిలించినాం అనుకోండి, అప్పుడు మనం దొంగం అవుతామంట. ఆ వస్తువు అక్కడ పెట్టినప్పుడు, ఆ వస్తువు కస్టడీ మనం కాదట. ఆ వస్తువు అక్కడ పెట్టినప్పుడు దాన్ని దొంగతనం జరిగితే దానికి మనకు పూచీ కాదంట. అదేంటి సార్ 50,000 కట్ట అతని దగ్గరే కదా దొరికింది. అయినా కానీ కొంచెం ఆ దొంగతనం కేసులో సెక్షన్ సబ్ క్లాస్ 2 ప్రకారం వెసులుబాటు ఉంది కదా రజనీ గారు, దాంట్లో అరెస్ట్ చేయకూడదులెండి అన్నారు. అంటే చక్కగా వెసులుబాట్లు మీరైతే వెతుక్కుంటున్నారే, ఈ రోజుకి సార్ పరకామణి కేసులో ఎన్నో డాలర్లు పోయిందని నిజాయితీగా, నిబద్ధతగా మాట్లాడిన సతీష్ కుమార్ ఉన్నారు చూడండి పాపం. అతన్ని A1 కంపార్ట్మెంట్ ఏసీ రూమ్ లో చంపేసినారు సార్ ట్రైన్ లో వస్తుండగా. ఈ రోజుకి నిబద్ధత గల టీటీడీ అధికారులు దానికి గల కారణాలు, అతని చావుకు గల విషయాలు ఇవన్నీ ఎందుకు వెలికి తీయలేదు సార్? కానీ మాజీ ముఖ్యమంత్రికి, పులివెందుల ఎమ్మెల్యేకి మాత్రం శేషవస్త్రం ఎందుకు ఇస్తారు చెప్పండి సమాధానం అన్నటువంటి టీటీడీ అధికారులు, టీటీడీలో నిబద్ధతగా ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి ఒక నిజాయితీ గల అధికారిని అమానుషంగా నరికి చంపేస్తే, అది కూడా ట్రైన్ లో పోతుండగా A1 కంపార్ట్మెంట్ లోంచి లాక్కెళ్లి చంపేస్తే, ఒక్క ఆధారం కూడా పట్టుకోనటువంటి సిఐడి అధికారులని టీటీడీ యాజమాన్యం ఎందుకు నిలదీయలేదు? ఒక ప్రాణం పోయిందే, ప్రశ్నిస్తే ప్రాణాలే పోతాయా? పదవులు పోతాయి అనుకున్నాం, ప్రాణాలే పోతాయా? తార్కాణం సార్. అతను ఒక తార్కాణం సార్. ఈ రోజుకి టీటీడీ మాత్రం ఎందుకు ఇంకా కేసు చేయలేదు? అరెరే! మా టీటీడీలో పనిచేసినటువంటి నిబద్ధత గల, నిజాయితీ గల అధికారి కదా అని ఎందుకు అడగలా? ఈ రోజు తోమాల సేవ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు శేషవస్త్రం కప్పినారు? సమాధానం చెప్పండి అన్నటువంటి మీరు లడ్డూలో నత్త ఎందుకు వచ్చిందని అడగలేకపోయారు? సింహాచలం గుళ్ళో డబ్బులు ఎందుకు దొంగలించిందని అడగలేకపోయారు? లేకపోతే టీటీడీలో ఎందుకు ఇలా జరుగుతుందని అడగలేకపోయారు? ఇది మాత్రం ప్రశ్నిస్తున్నారంటే అందు కదా సార్ జగన్ గారి పాదయాత్ర జరిగి అయిపోయిన వెంటనే పసుపు నీళ్లతో రోడ్లను కడిగేసినారట సార్. పసుపు నీళ్లతో రోడ్లను కడిగేసినారట. ఇది చాలా మంది నాకు చెప్పారండి. అదేంటది, ఒక మనిషి నడుచుకుంటూ వెళ్ళిపోయాక పసుపు నీళ్లతో కడిగేస్తారా? అంటే అంటే ఆ మనిషి స్పర్శ కూడా మాకు నచ్చదు, అతను నడవడానికే వీల్లేదు అని ఎక్కడో అంబేద్కర్ కాలం తీసుకొచ్చినట్టు అనిపించిందండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన హైందవ ధర్మాన్ని కాపాడుతూ గుళ్ళకి వెళ్తున్నాడని సంతోషించాల్సింది పోయి ఈ రోజు ఆయనకి ఎందుకు శేషవస్త్రం కప్పారు, ఆయనకి ఎందుకు ముత్యాల తలంబరాలు చెప్పారు, మాకు సమాధానం చెప్పండి, మీ సమాధానం మాకు నచ్చకపోతే మాకు నచ్చిన చర్యలు మేము తీసుకుంటాం అంటూ మాట్లాడినటువంటి టీడీపీ అంటే టీటీడీనో వాట్ ఎవర్ ఇట్ మే బి, యాజమాన్యం ఏదైతే ఉందో, ఒకవేళ వాళ్ళని సస్పెండ్ చేస్తే, నిన్నటి రోజు ఒక వెంకటరామరెడ్డి గారిని కూడా డిస్మిస్ కూడా చేసినారు కదా, చూసినారు కదా, విధుల్లోంచి కూడా తొలగించేసినారు. వాళ్ళకి నచ్చితే తీసుకుంటారంట, నచ్చకపోతే విధుల్లోంచి తొలగించేస్తారంట. చంద్రబాబు గారి పుట్టినరోజు రోజున ఒక ఎంప్లాయ్, ఒక సెక్రటేరియట్ లో ఉండే ఒక ఎంప్లాయ్ ఆయన ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసినారు. ఆ కుటుంబం ఆయన పుట్టినరోజు రోజున ఆయన కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయినట్టు. సో ఇప్పుడు పాపం బ్రాహ్మణులు
బ్రాహ్మణ హత్య మహాపాపకం అంటారు చూడండి. అలాగే బ్రాహ్మణులని బాధించడం కూడా చాలా తప్పు పాపం సార్. చాలా రైట్ తప్పు పాపం సార్. సో రైట్ వాళ్ళు రైట్ ఒక మాజీ ఎమ్మెల్యే అంటే మాజీ ముఖ్యమంత్రి అనుకున్నారా? ప్రెజెంట్ ఎమ్మెల్యే అనుకున్నారా? వాళ్ళ తాతగారి టైం నుంచి రాజారెడ్డి గారి నుంచి రాజశేఖర రెడ్డి గారి నుంచి ఆ ఏరియా వాసులే కదా సార్. మా కళ్ళ అవును ముందు పెరిగిన బిడ్డ కదా అని, అటుగా వస్తున్నాడు కదా అని, గుళ్ళోకి వచ్చాడు కదా అని మర్యాద చెయ్యడం కూడా తప్పేనా? అది ప్రోటోకాల్ కదా. అది ఆయన హక్కే కదా. ఏ ఎమ్మెల్యే ఏ గుడికెళ్ళినా ఇలాగే కదా ట్రీట్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ట్రీట్ చేయకూడదా? అది తప్పా? అసలు ఇది చాలా దారుణం సార్. అదేదో రైట్ గుడేదో అపవిత్రం అయిపోయినట్టు, ఆయనకి శేషవస్త్రం కప్పకూడదన్నట్టు, అలా మీరెందుకు కప్పుతారన్నట్టు, ఆయన్నెందుకు లోపలికి రానిచ్చారన్నట్టుగా ఇన్ని ప్రశ్నలు సందిగ్ధం వస్తుంటే సమాధానాలు చెప్పాలి సార్. ఖచ్చితంగా రైట్ వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటుంది సార్. అటువంటి రైట్ రైట్ ఏదైతే అర్చకులని గనక ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాళ్ళు లీగల్ ఫైట్ చేయొచ్చని నేనైతే భావిస్తున్నాను.